ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భద్రాచలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానాన్నే మనం భద్రాచలంగా పిలుచుకుంటున్నాం. ఈ భద్రాచలాన్ని లోని దేవాలయాన్ని భక్త రామదాసు శ్రీరాముని కోసం నిర్మించి ఆ గుడి కారణంగా తను కొన్ని సంవత్సరాలు చెరసరలో మగ్గిపోయాడు. అలా కంచర్ల గోపన్న భక్త రామదాసుగా మారారు. ఇక భద్రాచలం భక్తుడు భద్రుని కోరిక మేరకు శ్రీరాముడు అంటే శ్రీ మహావిష్ణువు రామావతారం ముగిసిన తర్వాత రామునిగా కనిపించడం కోసం వైకుంఠం నుంచి శ్రీరామునిగా దిగి వచ్చి భక్తుని కోరిక మేరకు తనను కొండగా మార్చి ఆ కొండపై కొలువైన క్షేత్రమే భద్రాచలం. ఇక భద్రాచలంలోనే విగ్రహాల గురించి చెప్పుకోవాలంటే భద్రాచలంలో కనిపించే విగ్రహాలు మరెక్కడా కనిపించవు. ఎందుకంటే వేరే ఏ రామాలయంలో చూసినా స్వామివారు మానవ రూపంలో కనిపిస్తారు. అంటే సీతారామ హనుమాన్ సమేతంగా మానవ అవతారంలో కనిపిస్తారు. కానీ భద్రాచలంలోని శ్రీరాములు వారు మాత్రం ఒకే పీఠంపై సీతా సమేతంగా కూర్చొని ఉంటారు. అలాగే స్వామివారు 4 చేతులతో కనిపిస్తారు. ఒక చేతిలో బాణం, మరొక చేతిలో విల్లు, అలాగే మరొక చేతిలో శంఖ చక్రాలను కలిగి ఉండి శ్రీరామ విష్ణు రూపంగా కనిపిస్తారు. అందుకే స్వామివారిని వైకుంఠరామునిగా భావిస్తారు. అలాగే వేరే ఆలయాల్లో మనం చూసినట్లయితే రామునికి లక్ష్మణుడు కుడివైపుగా ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఎడవైపుగా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఈ ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే ఇప్పుడు భద్రాచలం గురించి చెప్పుకోవాలంటే మీరు భద్రాచలం చేరుకున్న తర్వాత మీకు ఒకవేళ అకామిడేషన్ అంటే రూమ్ సర్వీస్ కావాలంటే ఇక్కడ భద్రాచలంలో మీకు సిఆర్ఓ ఆఫీస్ ఉంది. సిఆర్ఓ ఆఫీస్ కి మీరు రూమ్ బుక్ చేసుకొని వెళ్తే మీకు ఎక్కడ వెళ్ళకంటే చెప్తారు. లేదంటే మీరు రూమ్ డైరెక్ట్ కావాలంటే అక్కడికి చేరుకున్న తర్వాత కొన్ని రూమ్స్ ఉంటాయి, కొన్ని కాటేజెస్ ఉంటాయి. మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. అలాగే సీతారామ ఆలయంలో చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటివంటే సహస్రనామార్చన, నిత్య కళ్యాణం, ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను, కొన్ని చూడండి. అలాగే వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఏది కావాలో వాటిని బుక్ చేసుకొని కూడా అక్కడికి వెళ్ళి మీరు కొన్నిటికి డైరెక్ట్గా వేరే లైన్స్ ఉంటాయి, వాటిలో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా మేమైతే నిత్య కళ్యాణం తీసుకున్నాము. దాని యొక్క టికెట్ 1500. దీనికి సపరేట్ లైన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవచ్చు. దీనికి మీకు అంటే మీతో పాటుగా ఎవరైతే నిత్య కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీతో పాటు పక్కపక్కనే కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తారు. దాన్ని వీక్షించిన తర్వాత ఇది పూర్తవ్వడానికి మీకు 2 గంటల సమయం అయితే పడుతుంది. తర్వాత మీకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అవి తీసుకొని తర్వాత మీరు స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు. స్వామివారి మెయిన్ టెంపుల్లో ఇప్పుడు మనం ఏవైతే శ్రీరామచంద్ర లక్ష్మణ విగ్రహాల గురించి చెప్పామో అవి ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ అంటే కంచెల గోపురం నిర్మించినటువంటి ప్రధాన ఆలయాన్ని మీరు దర్శించుకుంటారు. ఆ దర్శించుకున్న తర్వాత గుడి చుట్టూరా కూడా మీకు చిన్న చిన్న దేవాలయాలు అంటే దశావతారాలను రిప్రజెంట్ చేస్తూ కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అంటే చిన్నవంటే మళ్ళీ చిన్నగా ఉంటాయి. వాటి దాటుకొని వెళ్ళిన తర్వాత అంటే మెయిన్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ మీకు చిన్న కొండ ఉంటుంది. అదే భద్రుడుగా భావించవచ్చు మనం. ఆ కొండ పైన కొన్ని అంటే పసుపు కుంకుమలు చల్లి ఉంటాయి. అలాగే చాలా మంది ఆ కొండకు చెవులు నాలించి వింటున్నారు. అక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది అంటే కొంతమంది ఓం సౌండ్ వినిపిస్తుందని చెప్తున్నారు. నాకైతే ఎటువంటి సౌండ్ వినిపించలేదు. అది నిజమో అబద్ధమో మీరే టెస్ట్ చేసుకోండి. అలాగే ఈ కొండను ఆనుకొని మళ్ళా ఒక రూమ్ నిర్మించబడి ఉంటుంది. అదే భద్రుడిపై శ్రీరామచంద్రుడు తన పాదపత్రులు ఉంచిన ప్రదేశాన్ని మీరు అందులో చూడవచ్చు. కానీ ఎందుకో తెలియదు ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఈ శ్రీరామచంద్ర లక్ష్మణ విగ్రహాలకు ఇచ్చిన ప్రయారిటీ భక్తుడు భద్రునిపై శ్రీరాముడు మోపినటువంటి పాదాలకు ఇవ్వడం లేదు. దాన్ని అయితే కనీసం ఒక సందర్శన క్షేత్రంగా కూడా భావించలేదు. జస్ట్ అలా వదిలేశారంతే. ఎవరైనా గమనించి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం తప్ప ఆ ప్రదేశాన్ని అయితే మీరు పర్టికులర్గా చూడలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రధాన ఆలయానికి బ్యాక్ సైడ్ ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండను అనుకుని ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో మీరు భక్తుడు భద్రునిపై శ్రీరామచంద్ర వారు తన పాదాలు ఉంచినటువంటి రూమ్ అయితే అది ప్రదేశాన్ని అయితే మీరు చూడవచ్చు. ఇలా మీరు రామచంద్ర ఆలయంలో శ్రీరామచంద్ర విగ్రహాలతో పాటుగా భద్రుని యొక్క కొండని కూడా మీరు వీక్షించవచ్చు.
అలా వీక్షించి మీరు బయటకొచ్చిన తర్వాత మీకు ప్రసాదం కౌంటర్‌లు అలాగే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అన్నదాన సత్రంలో అన్నం అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పటివరకు నేను విజిట్ చేసిన దేవాలయాల్లో అన్నదాన సత్రంలో శ్రీకాళహస్తి తర్వాత నాకు భద్రాచలంలోనే బెటర్‌గా అనిపించింది ఫుడ్డు. అంటే మన ఇండియన్ కల్చర్‌కి చాలా దగ్గరగా అనిపించింది. ఫ్రైలు, పచ్చళ్ళు ఇవన్నీ ఏశారు. చాలా మంచిగా అనిపించింది. అయితే ఈ అన్నదాన సత్రంలోకి మీరు వెళ్ళాలంటే అన్నదాన సత్రం యొక్క ఒక స్లిప్ కావాలి. ఆ స్లిప్‌లు మీకు దేవాలయంలో ఇస్తారు. వాటిని తీసుకోవచ్చు. లేదంటే అన్నదాన సత్రం పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇస్తారు. అక్కడికెళ్ళి మీరు తీసుకోవచ్చు. అయితే స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చిన తర్వాత కనీసం ఒక షెల్టర్ కూడా ఎయలేదు. అంటే కనీసం ఎండాకాలం కాబట్టి కనీసం ఒక షెల్టర్ ఎయడమో, లేకపోతే కింద ఒక కొబ్బరి పీచుతో ఉన్నటువంటి ఒక చాప లాంటిది పరిచారు. కనీసం దాని మీద నీళ్లు కూడా చల్లలేదు. భక్తులకైతే కాళ్ళైతే మంటెత్తిపోతున్నాయి. కనీసం ఆలయం వాళ్ళు ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో కనీసం ఆలయం వాళ్ళు ఒక షెల్టర్ ఏసి కనీసం భక్తుల కోసం ఎండబడకుండా చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదైతే అస్సలు బాగలేదు. అలాగే ఆలయం చుట్టూ కూడా అడుక్కునే వాళ్ళు బీభత్సంగా ఉన్నారు. ఇక భద్రాచలంలో మనం తర్వాత చూడవలసింది పాపికొండలు. పాపికొండలు ఇక్కడ ఆలయం పక్కనే మీకు కొన్ని షాప్స్ ఉంటాయి. అక్కడికెళ్తే మీకు భద్రాచలం, పాపికొండలు ఎక్కడికెళ్ళాలంటే టికెట్స్ ఇవన్నీ చెప్తారు. ఆల్రెడీ నేను భద్రాచలం, పాపికొండల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది భద్రాచలం ఫారెస్ట్ ఏరియా. ఇది మీకు కాటేజెస్ పక్కనే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న వేలో మీరు చివరికి వెళ్ళినట్లయితే మీకు భద్రాచలం టెంపుల్ యొక్క వ్యూ కనిపిస్తుంది. అంటే మీకు భద్రాచలం చుట్టుపక్కల ఎలా ఉంటుందనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే వ్యూని నేను మేముంటున్న కాటేజెస్ దగ్గర నుంచి చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు భద్రాచలం యొక్క టెంపుల్ యొక్క వ్యూతో పాటుగా సిటీ వ్యూ కూడా మీకు కంప్లీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. అలాగే పక్కనే మీకు ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ లోనే మీకు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వాటర్ అయితే లేవు. అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేదేం లేదు. త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.